ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేసిన ఫలితం తెలంగాణకు శాపంగా మారింది. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ నీటి వనరుల దోపిడీకి రేవంత్ ఇటు చంద్రబాబు తెరలేపారు. తెలంగాణ జలాలను ఓటుకు నోటు గురువు చంద్రబాబుకు రేవంత్ కప్పం కడుతున్నాడు. ఓవైపు ఎల్నినో ఉన్న తెలంగాణలో గలగలా ప్రవహిస్తున్న గోదావరి జలాలను రేవంత్ సర్కారు ఒడిసి పట్టకుండా ఏపీకి విడిచిపెడుతున్నది. అయితే దేవాదులలో 10 మోటార్లు ఉన్న రేవంత్ సర్కారు పంపులు ఆన్ చేయట్లేదు. తూతు మంత్రంగానే ఒకటి రెంపులేని నోన్ చేసి లక్షల క్యూసెక్కుల నీటిని ఏపీకి అప్పగిస్తూ రేవంత్ అడ్డగోలు కూతలు కూస్తున్నాడు. వానలు లేవు, వరద లేదని పచ్చి అబద్ధాలు చెప్తూ డ్రామాలు చేస్తున్నాడు. అయితే దేవాదుల నుంచి కిందికి పోతున్న గోదావరి నీటిని ఏపీ సర్కారు ఎంచక్కా దోచుకుపోతున్నది. పట్టసీమ పంపులు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. చంద్రబాబు సర్కారు మొత్తం 24 పంపులను ఇటు ఫుల్ రన్ చేస్తూ నీటిని తరలిస్తోంది. ఒక్కో మోటారు 4 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ వినియోగిస్తూ నీటిని తరలిస్తున్నారు. రేవంత్ సర్కారు మాత్రం ఇటు తెలంగాణకు జలద్రోహం చేస్తూ నీటిని ఎత్తిపోయడం లేదు. గోదావరి వరద లేకపోతే పట్టసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తోంది? రేవంత్ భారీ వరద ఉంది కాబట్టి పట్టసీమలో 24 మోటార్లు వాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ద్రోహపూరిత మాటలేనని తేలిపోయినట్టే కదా. అంటే తెలంగాణను కరువు బారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నాడు రేవంత్. తెలంగాణలో పొలాలు పడావు పడుతుంటే ఇక్కడ నుంచి వృధాగా పోతున్న నీటితో ఆంధ్రప్రదేశ్లో పంటలు పండించుకుంటోంది. ఎత్తిపోయడానికి నీళ్లు లేవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన గంటల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల దిగువన పట్టిసీమ తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. కానీ మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నప్పటికీ కూడా గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో ఎగువ నుంచి వృధాగా వస్తున్న వరదను కూడా అందిపుచ్చుకుని చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆంధ్రాకు నీళ్లు పారించేందుకే కాళేశ్వరాన్ని పడావు పెట్టారనే చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, ఇటు నీళ్లున్న కాళేశ్వరాన్ని అయితే పడావు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అస్తవ్యస్తంగా నీటిపారుదల శాఖ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలాలు పడావు పడుతుంటే ఇక్కడ నుంచి వృధాగా పోతున్న నీటితో ఆంధ్రప్రదేశ్ లో పంటలు పండించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకానికి. అయితే నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ ముఖ్యమంత్రి మాట్లాడిన గంటల 100 కిలోమీటర్ల దిగువన పట్టిసీమ తాడిపూడి పంపులను ఆన్ చేసింది ఏపీ సర్కార్. కానీ మేడిగడ్డలో ప్రాణహిత వరద పారుతున్నప్పటికీ గోదావరి జలాలను ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో ఎగువ నుంచి వృధాగా వస్తున్న వరద నీటిని అందిపుచ్చుకొని చంద్రబాబు సర్కార్ మాత్రం నీటిని లిఫ్ట్ చేసి అక్కడ రైతాంగానికి నీరు ఇచ్చే విషయం మళ్ళా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఆంధ్రాకు నీళ్లు పాలించేందుకు కాళేశ్వరాన్ని పడవ పెట్టారనే చర్చ విపరీతంగా జరుగుతుంది. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేసి వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి శాపంగా మారింది. మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ నీటి వనరుల దోపిడికి చెల్లలేని చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ జలాలను ఓటుకు నోటు గురువు చంద్రబాబు కప్ప కడుతున్న రేవంత్ ఓవైపు ఎల్నినో నిన్న తెలంగాణలో గలగలా ప్రవహిస్తున్న గోదావరి జలాలు బిరబిరా ఆంధ్రాకు తరలిపోతున్నాయి అంటూ కూడా ఇవాళ హెచ్చరికల్ పాటలు పాడుతున్నారంటే మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చర్చ జరుగుతుంది. గోదావరి నీటిని విడిచిపెట్టకుండా ఏపీకి విడిచిపెడుతున్న రేవంత్ సర్కార్ దేవాదలో 10 మోటార్లు ఉన్నా రేవంత్ సర్కార్ పంపులు ఆన్ చేయట్లేదు. తూతూ మంత్రంగా 2 పంపులు ఆన్ చేసిన రేవంత్ సర్కార్ లక్ష క్యూసెక్ల నీటిని ఏపీకి అప్పగిస్తూ అడ్డగోలు కూతలు కూస్తున్నది తప్ప వాళ్ళ ప్రయోజనం లేదు. వానలు లేవు, వరదలు లేదని చెప్పి పచ్చి అబద్ధాలు డ్రామాలు ఆడుతూ దేవాదల నుంచి కిందికి గోదావరి నీటిని ఏం చక్కా దోచుకుపోతుంది ఏపీ సర్కార్. నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్న పట్టిసీమ పంపులు మొత్తం 24 పంపులను రన్ చేస్తూ నీటిని తరలిస్తున్న చంద్రబాబు సర్కార్ ఒక్కో మోటారు 4 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ వినియోగిస్తూ నీటి తరలింపులో తెలంగాణ జలద్రోహం చేస్తూ నీటిని ఎత్తిపోయడానికి సహకరిస్తున్న రేవంత్ రెడ్డి కుటిల తనానికి ఇది నిదర్శనం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జలద్రోహం చేస్తూ నీటిని ఎత్తిపోయడానికి గోదావరి వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి పైన ఉంది. భారీ వరద ఉంది కాబట్టి పట్టిసీమలో 24 మోటార్లు వాడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ ద్రోహపూర్త మాటలేనని తేలిపోయింది. తెలంగాణ కరువు బారిన పట్టి చంద్రబాబు రుణం తీర్చుకుంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా
ఏదైతే మేడిగడ్డ దగ్గర కన్నపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి కాళేశ్వరం దగ్గర నీటిని ఎత్తిపోయాలి, వాళ్ళ లేకపోతే రాష్ట్ర రైతాంగం పరిస్థితి మరింత దుర్భరంగా మారబోతుంది. ఏదైతే కేవలం ఇప్పటికే కృష్ణా బేసిన్ లో నీరు లేక వెలవెలబోతుంది. వాళ్ళ వచ్చిన నీటిని గోదావరిలో పట్టించుకోకపోవడంతో మరింత వాళ్ళ జటిలమవుతుంది. పూర్తిగా ఇవాళ అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతుంది. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం ఉండడంతో ఇవాళ ఏపీ అక్రమంగా నీటిని దోచుకుంటుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో ఉన్న నీటి జలద్రోహానికి పాల్పడింది. అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున దోచుకుంటుంది. మళ్ళీ ఇవాళ అసలే వర్షాలు లేవంటే మరోపక్క వచ్చిన వరదను కూడా ఆపలేకపోతున్న ఈ రేవంత్ ప్రభుత్వం తీరుకు వల్ల రైతాంగం మోసపోవడం, రైతాంగం గోసపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం నాటి రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆనాడు బిరబిరా కృష్ణమ్మ పరులెత్తింది, గలగల గోదావరి గంగపాలైందని పాటలు పాడి ఆ పాటలు వల్ల మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పూర్తిగా పట్టిసీమకు నీళ్లు వదిలింపు కోసమే వాళ్ళ కాళేశ్వరం దగ్గర నీటి ఎత్తిపోతున్న చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఇప్పటికైనా నిన్నటికి నిన్న విశ్రాంత ఇంజనీర్లు సైతం కాన్యపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని చెప్పడం ఖచ్చితంగా వాళ్ళ అయినా కూడా ప్రభుత్వంలో చలనం రాకపోవడం, ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోవడం వాళ్ళ ఏపీకి దారాదత్తం చేయడానికి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏదైతే గోదావరి బేసిన్ లో నీళ్లను విరివిగా వాడుకోవడానికి ఏపీ సర్కారు ముమ్మరంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను, తెలంగాణ రైతులను తాకట్టు పెట్టే విధంగా వాళ్ళ వివరిస్తున్న తీరు, వాళ్ళ ఏపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. గురుదక్షిణ కింద రేవంత్ తెలంగాణ రైతులను ఇవాళ పనంగా పెట్టారని కూడా చర్చ జోరుగా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆ నీటిని వినియోగించాలి, లేని పక్షంలో తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారబోతుంది, తెలంగాణ పల్లెలు మళ్ళీ వలస బతుకులు పట్టబోతున్నాయని చెప్పేసి కూడా చర్చ. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి వచ్చిన చుక్కను వచ్చినట్టే ఒడిసిపట్టి తెలంగాణ వీళ్లకు మళ్లించాలని చెప్పేసి కూడా సందర్భంగా రైతాంగం అంతా డిమాండ్ చేస్తున్నారు. సంజన. Okay, all right, Level Ready. Thank you for the updates.